హాయ్ గాయ్స్, లెట్స్ డూ బ్రెడ్ ఆమ్లెట్ టుడే. బ్రెడ్ ఆమ్లెట్ తినాలనిపించింది ఎందుకో చాలా రోజుల తర్వాత. 4 పీసెస్ బ్రెడ్ తీసుకున్న, 2 eggs. దాని తర్వాత నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి నా కోసం కొంచెం స్పైసీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. ఆ తర్వాత టర్మరిక్ పసుపు, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్లు మనం తీసుకోవాలన్నమాట. ఉప్పు, అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్. నేను కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నా. నేను చెప్పాను కదా కొంచెం స్పైసీ తింటానని. మనకు బ్రెడ్ ఆమ్లెట్లో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆ బ్రెడ్ అనేది సోక్ అవ్వాలి కాబట్టి. ఆమ్లెట్ ఇంకా బ్రెడ్ అనేది రెండు మిక్స్ చేసి వేస్తాం మనం. మీరు చూడొచ్చు మొత్తం వీడియోలా. సో నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటా. 2 eggs కోసం ఇంత వాటర్ తీసుకుంటా నేను. నేను 2 eggs తీసుకున్నాను గాయస్. చూడొచ్చు, మంచిగా మిక్స్ చేయాలి. కొత్తిమీర, నేను కొత్తిమీర నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఈ బ్రెడ్ ఆమ్లెట్లో నేను కొత్తిమీర తీసుకుంటాను. చూడొచ్చు, మంచిగా మిక్స్ చేసుకోవాలి గాయస్. మనం ఎంత మిక్స్ చేస్తే మనకు అంటే అంటారు కదా కొంచెం ఉబ్బుతుందని. చూడొచ్చు, చాలాసేపు మిక్స్ చేశాను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం బ్రెడ్కి రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనం బ్రెడ్ రోస్ట్ చేసుకుంటే అది అంటే మొత్తం ఇట్లా ఆమ్లెట్లో మనం అంటే లిక్విడ్ ఏదైతే ఎగ్ లిక్విడ్ ఉందో దాంట్లో వేస్తాకే మనకు ఇరగదు బ్రెడ్. మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్కి. మీకు వీడియో కొంచెం షేక్గా వస్తున్నట్టుంది, ఐఎమ్ సారీ, నాకు కొత్తగా. దాని తర్వాత తుడుచుకోవాలి. ఆబ్వియస్లీ వీ యూజ్ క్లోత్ ఫర్ దట్. దాని తర్వాత కొంచెం నేను ఆయిల్ వేసిన, ఆ క్లిప్ నాకు మిస్ అయింది. ఇక నెక్స్ట్ బ్రెడ్లో చూడొచ్చు ఇక్కడ మళ్ళీ వేసిన, అది అంటే ఫస్ట్ వేసి తుడిచిన క్లాత్ తోటి. దాని తర్వాత బ్రెడ్ అనేది దాంట్లో డిప్ చేయాలి, ఏదైతే మనం మిక్స్ చేసినామో ఎగ్ది దాంట్లో వేసి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, మ్యాక్సిమం 2 drops వేసుకొని మనం చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. నేను 4 ఒకటేసారి వేస్తలేను, బికాస్ నా ప్యాన్ కొంచెం 3 వస్తాయి కానీ నేను 2 వేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు నేను మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ మనం మరీ ఎక్కువ ఏం అవ్వదు, మనం నార్మల్గా ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్ వేస్తాం చూడు, ఆ బ్రెడ్ ఆమ్లెట్లో ఎక్కువ ఉంటుంది గాయస్. చూడవచ్చు, మనకు దానికి ఆమ్లెట్ ఆటోమేటిక్గా వచ్చింది ఇట్లా. మనకి ఇంకా ఇట్లా కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి గాయస్. ఇంకా నేను ఈటింగ్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. నాకు ఫస్ట్ కమెంట్ ఏదైతే వస్తుందో నేను ఫస్ట్ ఈటింగ్ వీడియో అది చేస్తాను గాయస్. అంటే ఈటింగ్ ఛాలెంజ్ మా హస్బెండ్తో చేయాలనుకుంటున్నాను. నాకు వచ్చిన ఫస్ట్ కమెంట్ డిష్ నేను ఈటింగ్ ఛాలెంజ్లో పెడతా. సో మీరు పెట్టవచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది గాయస్. 2 pieces, ఇంకా 2 ఉన్నాయి. మీరు పెట్టండి. ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కావాలన్నా, మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నేను అట్లాంటి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను గాయస్ మీకోసం. ఈటింగ్ వీడియోస్ నాకు వచ్చిన ఫస్ట్ కమెంట్ నేను వేస్తాను. ఇక నాకు కొత్తిమీర కొంచెం మిగిలింది. సో నేను చెప్పాను కదా బ్రెడ్ ఆమ్లెట్లో నేను కొత్తిమీర తింటానని ఎక్కువ. చూడొచ్చు,
వీడియో కొంచెం షేకింగ్ వస్తున్నట్టుంది, బట్ కొత్త కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తే నేను కమింగ్ వీడియోస్లో మీకు ఫుల్ క్లారిటీతో ఇస్తాను. మంచిగా రోస్ట్ అయితే మనం తిప్పుకోవాలి గైస్. దీనికి మన బ్రెడ్ 2 సైడ్ రోస్ట్ చేయాలి గైస్. చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. నేను నా బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటాను మ్యాక్సిమం. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దీంతోనే స్టార్ట్ అవుతుంది గైస్. మోస్ట్లీ మా హస్బెండ్కి కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం నా చేతితోటి. నేను మా అత్తగారు కూర్చొని టేస్ట్ చేస్తున్నాం ఫస్ట్. అయితే ఈయన బయటికి వెళ్ళిరు మా ఆయన, సో మా హస్బెండ్ లేరు. మా హస్బెండ్ బయటికి వెళ్ళడం వల్ల ఆయన మిస్ అయిపోయింది ఈసారి. కానీ ఈ వీడియో చూసినాక మళ్ళీ చేయమని చెప్తారు ఎట్లా ఇంటికి వచ్చినాక. చాలా నిజంగా నాకు నచ్చింది గాయస్. మా అత్తమ్మకు కూడా చాలా నచ్చింది. తను ఫస్ట్